మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. ₹99 మాత్రమే. మీ అందరికీ ఆశ్చర్యంగా ఉండొచ్చు. తల్లిదండ్రులు అమెరికాకు షిఫ్ట్ అవుతూ పవర్ ఆఫ్ అటార్నీ పిల్లల పేరు మీద రాస్తూ ఉంటారు. లేదా వృద్ధాప్యంలో బిజినెస్ చూసుకోలేక పిల్లలకు అధికారం అప్పగించి విశ్రాంతి తీసుకుంటారు. కానీ మేమెందుకు ఈ నిర్ణయం తీసుకున్నామనేది మీకెవరికీ అర్థం కావటం లేదు కదా. ఏమీ లేదు. పలక మీద బలపం పెట్టి ఓనమాలు దిద్దించినట్టు ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటూ బిజినెస్ చూసుకోమంటే అందులోనూ మేమే ఉంటున్నాం. వాళ్ళ సొంత తెలివితేటలు ఏవీ వాడటం లేదు. అందుకే కొన్నాళ్ల పాటు కంపెనీ బాధ్యతల్ని కిరణ్, సంజయ్ ఎవరో ఒకరికి అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. ఒక బరువు భుజాన పెట్టి అది చేర్చాల్సిన గమ్యం వరకు తీసుకెళ్లమంటే అలసిపోయినప్పుడల్లా ఆ బరువు దించేస్తూ పోతూ ఉంటారు. అదే భగవంతుడికి సమర్పించాల్సిన పట్టువస్త్రాల్ని నెత్తిన పెట్టుకుని తీసుకువెళ్లమంటే మాత్రం మధ్యలో ఎక్కడా దింపరు. దానికి కారణం మొదటిది బరువు అనుకుంటే రెండవది భక్తితో కూడిన పవిత్రమైన బాధ్యత అనుకుంటారు. కాబట్టి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన వ్యాపార బాధ్యత కూడా ఒక పవిత్రమైన బాధ్యతగానే స్వీకరించాలి. ఎందుకంటే ఆ బాధ్యత వెనుక ఆ తల్లిదండ్రుల శ్రమ, త్యాగం, కృషి, పట్టుదల ఎన్నో ఉంటాయి. ఇప్పుడు మేము రాసివ్వబోయే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ గురించి మన లీగల్ అడ్వైజర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గ్రాంటర్ లేదా ప్రిన్సిపల్ అంటే అధికారాన్ని రాసిచ్చేవారు. ఏజెంట్ అంటే అధికారాన్ని తీసుకునేవారు. గ్రాంటర్ ఆరోగ్య దృష్ట్యా లేదా తాత్కాలిక విశ్రాంతి కోరుతూ తన అధికారాలను ఏజెంట్కి అప్పగించడం జరుగుతుంది. ఇది కొన్ని నిర్దిష్ట బాధ్యతలకు మాత్రమే పరిమితం చేయబడుతుంది. ఈ సదుపాయం కింద వ్యక్తిగత మరియు వ్యాపార నిర్ణయాలు తీసుకోవడానికి ఏజెంట్కి అధికారం ఇవ్వబడుతుంది. పవర్ ఆఫ్ అటార్నీ కోసం ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే కొన్ని అర్హతలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. విశ్వసనీయంగా ఉండాలి,
స్పష్టమైన అవగాహన, దృఢమైన నిర్ణయాలు తీసుకునే వ్యక్తి అయి ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా అతని స్వభావాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ అధికారాన్ని నా ఇద్దరు కొడుకుల్లో ఒకరికి అప్పచెప్పడానికి ఇవన్నీ అబ్జర్వ్ చేయాల్సి వచ్చింది. అది ఎవరనేది తెలుసుకునే ముందు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇది ఒకరిని గొప్ప అని, ఒకరు తక్కువ అని నిరూపించడానికి మేము చేసే ప్రయత్నం కాదు. తల్లిదండ్రులకు పిల్లలందరూ సమానమే. అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. మీరు పేరే అనౌన్స్ చేయండి లాయర్ గారు. తేజ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ యొక్క పవర్ ఆఫ్ అటార్నీ తేజ కిరణమయ్య గారుల పెద్ద కొడుకైన సంజయ్కి అప్పచెప్పడమైనది. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్స్ రా. కంగ్రాచులేషన్స్ బ్రో, సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్ బావగారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ నాన్న. ఇది నేను ముందు చెప్పిన విధంగా అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం మీద ఎవరికైనా అభ్యంతరాలుంటే ఇప్పుడే చెప్పండి. కిరణ్, నాకేం ప్రాబ్లం లేదు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. తరుణ్, అమ్మా నాకెలాంటి అభ్యంతరం లేదమ్మా, ఐఎమ్ హ్యాపీ. సో ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవని అర్థమైంది. అత్తయ్య, నాకు కొన్ని అభ్యంతరాలున్నాయి. మీరు పవర్ ఆఫ్ అటార్నీగా ఎన్నుకున్న వాళ్ళ స్వభావాన్ని లెక్కలోకి తీసుకుందామన్నారు. వారి స్వభావాన్ని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కారణం, ఆయన నాకు బావగారు అవుతారు కాబట్టి. ఆయన గురించి మాట్లాడడం సభ్యత కాదు కాబట్టి. మరైతే నీకున్న అభ్యంతరాలేంటి? నా భర్త ఏ విషయానికి మీ పవర్ ఆఫ్ అటార్నీకి అనర్హుడు అని మీరు అనుకుంటున్నారు? ఈయన సమర్థుడు కాదా?